అత్తమ్మా మన పైనది బెల్లు ఖరాబ్ అయిందట, కాలింగ్ బెల్లు. నేను పోయి చూసి బాగా చేసి వస్తా. సరే పోయిరా. ఒక గంట తర్వాత బాగా చేసినావమ్మా? బాగా చేద్దామనే పోయినా నేను. ఎంత బెల్లు కొట్టినా డోర్ తీస్తలేరు, డోర్ పెట్టుకొని. అట్టనా? రామ రామ. ఏందమ్మా ముఖం అంతా మార్చుకొని కూర్చున్నావు ఎందుకమ్మా? మరి అలాగే ఏం చేస్తారమ్మా, పెళ్ళైన కాల నుంచి నీ కొడుకు ఎక్కడ నన్ను తీసుకపోయినా నన్ను. అట్టనా? ఏదైనా ఖరీదు అయిన ప్రదేశానికి తీసుకపోవయ్యా అన్న. ఖరీదైన ప్రదేశానికి తీసుకుపోవా అంటే మంచిగా బండి మీద తీసుకొని కూరగాయల మార్కెట్ తీసుకుపోయిండు. అట్లనా? ఏంది ఇక్కడ తీసుకొచ్చినావు అంటే మరి ఇదే ఖరీదైన ప్రదేశం అని అంటుండు. అమ్మేందే చీమలు ఎక్కడ బారగట్టిపోతే అటైపోతుంది. అదా అదో పెద్ద సంగతులేండి. ఏంది? షుగర్ ఉంది కదా, నేను స్వీట్లు పెట్టొద్దని పెట్టట్లేను. లడ్డూలైనా బూరెలైనా ఏవైనా పెడతలేను. ఆ చీమలు ఏం చేస్తాయి, స్వీట్లు ఉన్న కాడికే పోతాయి కదా. ఆమెకు దొరకకుండా నేను పెట్టినా. పెడితే అవి దేవులాడుకుందామని చీమలకైతేనే స్వీట్లు ఇష్టము, ఆటలెమ్మడే పోతాని పోతుందయ్యా. అయ్యో ఏందమ్మా నీ కొడుకు నాతోటి గొడవపడి నేను ఉండనే ఉండ ఇంట్లోనే నేను అడవికి వెళ్ళిపోతున్నాను పోయిండు. అట్లనా? ఆనాడు మీ మామ కూడా గొడవ పెట్టుకొని గట్టి అడవికి పోయిండు. అడవికి పోతే పులి సప్పరిచ్చేసింది. అంతేనా? కూడా నీ కొడుకు నీ మాటలు మళ్ళీ వస్తుండు. అట్లనా?